హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ పేరు ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవండి, మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు. దేని గురించి కూడా మీరు అసలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. మీ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి, తులారాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి, అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు, మీ జీవితంలో ఏ విధంగా నాశనమవుతుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే పూర్తి విషయాల గురించి, ఈ విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది పూర్తిగా మీకు అర్థమవుతుంది. జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులారాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ తులారాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే గతంలో వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు. అలాగే తులారాశి వారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా ఈ తులారాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది అసలు కనిపించడం లేదు. వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధన రాబడి రాబోతుంది. అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఎన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అదే విధముగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీరు వారి జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వారు కూడా వారి తప్పును తెలుసుకుని సమయం అనేది త్వరలోనే రాబోతూ ఉన్నది. అలాగే వాళ్ళు కూడా మనకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారు. ఎందుకంటే మీ యొక్క తులారాశి వారికి ఇప్పుడు సమయం అనేది ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ తులారాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో, కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందనే చెప్పుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధికమైన శ్రద్ధను చూపుతారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఈ తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పరులు. మీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు.
తమ జీవితంలో అత్యుత్తమమైన స్థానాలను ఈ రాశిలో పుట్టినవారు అధిరోహిస్తారు. వీరు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవటానికి ఇష్టపడతారు. అలాగే తులారాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. ఈ తులారాశి వారు ఇతరుల వ్యక్తులకు అసలు లొంగరు. ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తాయి. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు వీరు అభివృద్ధిని చేస్తారు. ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా తులారాశి వారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలో రాణిస్తారు. అదేవిధంగా ఈ తులారాశి వారికి సంగీతం, సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది. అలాగే ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించడం ఈ తులారాశి వారిలో ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు. వీరికన్నా క్రింది స్థాయిలో ఉన్నవారైనా సరే, వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే, ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అయితే తులారాశి వారికి అదృష్టం రావటం అనేది కారణం కూడా ఇదే అనే చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారి యొక్క ఆరోగ్య విషయం చూస్తున్నట్లయితే కనుక వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమైతే లేదు. అలాగే ఈ రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు మీరు వదిలిపెట్టకండి. తులారాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క తులారాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరుగల స్త్రీలు పరిచయమైతే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది మీకు అసలు మంచిది కాదు. ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో మీకు మంచే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి, అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయటం ఎంతో శ్రేయస్కరం. ఈ యొక్క తులారాశి వారు ప్రతి శుక్రవారము కుంకుమార్చన చేయడం చాలా శుభకరమనే చెప్పవచ్చు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయటం వలన వ్యాపార అభివృద్ధి కోరుకునేవారు ఈ రాశి వారికి బాగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా తులారాశి వారు లలిత సహస్రనామాలు చదవటం వల్ల అత్యుత్తమమైన ఫలితాలను వస్తాయి. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే చిన్నపిల్లలకు వస్త్రదానం కానీ లేదా అన్నదానం కానీ చేస్తే మీరు మరింత పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.